विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णकुडकुम्भलगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। కార్తీక మాసం ఇవాళ శుక్లపక్షంలో పాఠ్యం ప్రారంభ దినం. మిగిలిన మాసములకు ఈ మాసమునకు ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంటుంది. మనకి ఋషులు కాలాన్ని చాలా అందంగా చాలా జాగ్రత్తగా గణన చేసి ఉంచారు. అందుకే రెండు ఆయనములుగా విభాగం చేశారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలమైనటువంటి దక్షిణాయన కాలంలో మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన అంతటినీ చేస్తాం. ప్రత్యేకించి కార్తీక మాసం సాధనకి అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా చెప్పబడింది. కారణం ఏమి అంటే, మీరు చూడండి, లోకంలో అనేక జీవరాశులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. కానీ ఈ 84 లక్షల జీవరాశులకు లేనిది మనకు మాత్రమే ఉన్నది ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక కుక్క ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చిందనుకోండి, ఆ కుక్క ఈ ఊరంతా తిరిగేసి 4 వీధులు మళ్ళీ తను ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళిపోవాలి అని గ్రహించగలిగి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోతుంది. ఈ ఊరేమిటి, ఈ ఊరు వైశిష్ట్యం ఏమిటి, ఇక్కడ ఏమైనా తీర్థం ఉందా, నది ఉందా, స్నానం చెయ్యాలా, ఈ ఊరి యొక్క వైభవం ఏమిటి, వాటితో ఆ కుక్కకి సంబంధం ఏమి ఉండదు. ఇది నేను ఎందుకు మీతో పోల్చి చెప్పవలసి వచ్చింది అంటే, ఇది ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు వాడినటువంటి ఉపమానం. ఈ లోకంలోకి మిగిలిన ప్రాణులన్నీ వస్తాయి, కానీ వచ్చిన ప్రాణులన్నీ దేని కొరకు వస్తాయంటే కేవలం ఒక కర్మ ఫలితమును అనుభవించడానికి మాత్రమే వస్తాయి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేసి గతంలో చేసుకున్నటువంటి కర్మలలో కొంత భాగాన్ని జీవుడు ఇప్పుడున్న శరీరంతో అనుభవిస్తాడు. ప్రారబ్ధము అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి తప్ప ఇప్పుడు చేసుకున్న కర్మల వలన ఉన్నత గతులను పొందడం కానీ, జన్మరాహిత్యాన్ని పొందడం కానీ, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కానీ ఆ ఉపాధులకు సాధ్యము కాదు. కేవలము మనుష్య ఉపాధికి మాత్రమే ఇది సాధ్యం. అందుకే మనం తెలుసుకోగలం, ఈ ఉపాధితో వచ్చినటువంటి వాడు ఏది చెయ్యడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానము ఈ శరీరమునందు ఈశ్వరుడు బుద్ధి రూపంలో నిక్షేపించాడు. మిగిలిన ప్రాణులకి లేదు. కాబట్టి కాలగణన, దేశము, ఈ రెండిటి యొక్క వైభవమును మనుష్య ప్రాణి సతతము లోపల తిప్పుతూ ఉండాలి. కాలము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే ఒకసారి కాలము కానీ దాటిపోయిందో ఇక మళ్ళీ యోగ్యమైన కాలము లభించాలి అంటే చాలా సమయం పడుతుంది.
మీరు చూడండి, వర్షాలు పడేసరికి భూమినంతటినీ దున్ని విత్తనాలు వేసి ఏ రైతు సిద్ధంగా ఉంటాడో అతని పొలంలో పంట బాగా పండుతుంది. అప్పుడు బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ తర్వాత అతను ఎంత కష్టపడినా పక్కన జాగ్రత్త పడినటువంటి రైతుతో సమానమైనటువంటి ఫలసాయమును అతను పొందలేడు. కారణం ఏమి అంటే, ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని ఎవరు చేస్తాడో అతడు మాత్రమే ప్రయోజనమును పొందుతాడు. అందుకే కాలమునకు చాలా చాలా విలువ ఉంటుంది. ఋషులు కాలాన్ని విభాగం చేసి ఉంచారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని సంవత్సర ప్రమాణముగా కలిగినటువంటి కాలమును 2 ఆయనములుగా విభాగం చేశారు. ఆయనము అన్న మాట మీరు ఎక్కడొచ్చినా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయనము అంటే కదలిక అని. ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే కాలము 2 విభాగములుగా కదులుచున్నది. రామాయణము రాముని కదలిక, ఉత్తరాయణము దక్షిణాయనము కాలము కదులుతోంది. కదులుతున్న కాలాన్ని 2గా ఋషి ఎందుకు విభాగం చేశారు అంటే, ఏ కాలమునందు నువ్వు ఏ పని చేయడం చేత నీకు అత్యుత్తమమైనటువంటి ఫలితమును పొందగలవో, జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము ఫలవంతమవడానికి యోగ్యమైన కాలమేదో నిర్ణయం చేసి దాన్ని సాధనాక్రమంలో దక్షిణాయనంగా నిర్ణయం చేశారు. ఈ కాలమంతా దక్షిణాయన కాలమంతా ఉపాసన కాలము. ఉపాసన అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నముతో కూడుకున్నటువంటి కాలము. ఇందులో కార్తీక మాసమునకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. కృత్తిక అంటే మాతృక, అందుకే షణ్మాతృకలే కృత్తికలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ 6 మాతృకలు పాలిచ్చారో వాళ్లే కృత్తికలు. కృత్తిక మాతృస్వరూపం, పరదేవతా స్వరూపం. అటువంటి కృత్తికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరిచ్చారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు. మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ 2 పక్షముల కింద విభాగం. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం. ఒక్కొక్క తిథి, శుక్లపక్షం 15 తిథులు, కృష్ణపక్షం 15 తిథులు. శుక్లపక్ష 15 తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరనంతటినీ కూడా మనకు అందజేశారు. ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో 3 సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం. ఉపాసన యందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఊంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు. ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరుని కాదు, కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం
విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణు ఆలయాల్లో అన్ని దీపాలు పెడతారు. శివాలయానికి ఎంతమంది పెడతారో, కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపం, ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు వెలిగించేటటువంటి దీపం చాలా చాలా ప్రశస్తమైనది. ఆ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి ఉత్సవం శివకేశవుల ఆలయాలలో సమాన స్థాయిలో జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కువ జరగడం అక్కడ తక్కువ జరగడం ఇలా ఏముండదు. ఆకాశ దీపము అని వెలిగిస్తారు. ఈ నెల ప్రారంభం నుంచే కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. రెండు, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. మూడవది నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. చెయ్యవలసినటువంటి విహిత కర్మల యందు జీవనదీ జల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది. అందుకే నేను ఇప్పుడు వస్తూ వస్తూ గోదావరిలో స్నానం చేసి వచ్చాను. బట్టి నదీ స్నానం తప్పకుండా చెయ్యాలి. శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు. ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు, తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు. ఈ నదులన్నిటి యొక్క జనన స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి, ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్లి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేశాడు. సృష్టి ఆది యందు నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్లి సముద్రంలో కలుస్తుంది. అలా ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది. ఎందుచేత అంటే శరత్కాలమునకు ఒక లక్షణం ఉంటుంది. మనం ఆశ్వీజ మాసం నుంచి శరత్కాలం ప్రారంభం, ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలం అనే పిలుస్తాం. ఇందులో ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు. ఆ చంద్రుణ్ణి, ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు. శరచంద్రగాత్రం అని పరమశివుడికి పేరు. తెల్లగా వెలుగులు కురిపించేస్తుంటాడు. హంసో యథా రజత పంజరస్థ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి. పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఒరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి. అథవా కొన్ని ప్రాంతముల యందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి. ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది. పుట్టలలో ఉన్న పాములు, విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి. నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ పెడతాయి. నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది. పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు. చీకట్లో వెళ్లి నదీ స్నానం చేస్తే ఎవరు ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లోనవుతారో ఎవరికీ తెలియదు. అందుకే ప్రత్యేకించి శ్రావణ మాసంలో నదీ స్నానం అనేటటువంటి దాన్ని మన ఋషులు నిషేధించారు. శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీల్లేదు. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుచేత శరత్కాలం దాటేటప్పటికీ
నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది. ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజ మాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య. ఏ నెలకైనా అమావాస్య. కానీ ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని. నువ్వుల నూనె అన్ని వేళలా నూనె చేత్తో పుచ్చుకోం, అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు, అన్ని వేళలా నూనె కొనరు కూడా. కానీ ఒక్క ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం. అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం. ఆవళి అంటే వరుస, దీపముల వరుస. ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, జలములలోకి గంగ ప్రవేశిస్తుంది. గంగ పతితపావని అని పేరు. గంగ పేరు ఎత్తితే చాలు, గంగా స్నానము చేయడం ఎంత గొప్పదో, గంగా అన్న పేరు ఉచ్చరిస్తే చాలు నోటితోటి. అందుకే గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునేవాడు. రాత్రి పడుకున్నప్పుడు కానీ నిద్ర లేచినప్పుడు కానీ గంగా నది గంగా నది గంగా నది అని ఎవడైనా స్మరించినా, గంగని తలుచుకున్నా, గంగ పేరు చెప్పి పొంగిపోయినా అలాంటి వాడి యొక్క మహాపాతకములు కూడా భంజింపబడతాయి. అంత శక్తివంతము గంగా నది. పేరు స్మరిస్తే చాలు. ఎక్కడదా శక్తి అంటే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. పరమేశ్వరుని యొక్క అవయవములన్నిటికీ తగులుతూ కింద పడింది కాబట్టి గంగకి అంత పవిత్రత వచ్చింది. గంగ స్పృశించినంత మాత్రం చేత, చల్లుకున్నంత మాత్రం చేత, స్నానం చేసినంత మాత్రం చేత, గంగా నామమును పలికినంత మాత్రం చేత, గంగా గంగా అని స్మరించినంత మాత్రం చేత గంగా మోక్షమునే ఇవ్వగలదు. ఇంకొకటి కాదు, గంగ మోక్షమునివ్వగలదు. అంత శక్తివంతమైన నది. ఆ నదీ స్నానం చెయ్యాలి అంటే తీర్థయాత్రగా వెళ్ళవలసి ఉంటుంది. తీర్థయాత్రగా వెడితే కొన్ని నియమములను పాటించవలసి ఉంటుంది. ఆ నియమ పాలనం చెయ్యగలిగిన వాడెవడో వాడు మాత్రమే తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి గంగా స్నానము అంత తేలికేం కాదు. అంత తేలిక కాని గంగా స్నానము సంవత్సరంలో ఈశ్వరుడు తత్శక్తిని అంటే జలములన్నిటి యందు ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టబడిన తిథి ఏదో అది దీపావళి అమావాస్య. నూనె యందు లక్ష్మి నుంచి ప్రతి నీటి యందు, కూపజలముల యందు, ఆఖరికి నూతిలో నీళ్లు తోడుకున్నా సరే ఆ రోజు ఆ నీటి యందు గంగ ప్రవేశించి ఉంటుంది. అందుకే విశేషంగా గంగ యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు కార్తీక మాస ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు ప్రతి నీటి యందు అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థ జలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు
ప్రతి నీటి యందు అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థ జలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. బానే ఉంది, రెండు వేశారండి, కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యలేడు వాడు. తల మునిగి స్నానం చెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి. అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం. తల మించి స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేస్తారు. ఏదో కూపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు, ఓ బిందెలో పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు. మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు. అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి. అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు, కనీసం ఓ కాలవకో చెరువుకో దగ్గరగా ఉంటారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. నాకు పాపం మా మోహన్ రావు తెచ్చిపెట్టారు కూడా. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకుని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భ్రామ్యమాణ పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి. ముళ్ళు తీసేయకూడదు, ఆకులు ముళ్ళలా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే 1 సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అరే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడురా ఇలాగా, కానీ వీడికి తాపత్రయం ఉంది, ఆర్తి ఉంది, ఏం చెయ్యాలి మరి? లోపల ఆర్తి ఉంది, మంచితనం ఉంది, భగవద్భక్తి ఉంది, శాస్త్రమునందు విశ్వాసం ఉంది, గురుపాదముల యందు భక్తి ఉంది. ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి. ఎలా? అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తారంటే ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు. నేను మీతో మనవి చేసినది కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది. ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది, నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు. ఎప్పుడు చెయ్యాలి? మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి అలా స్నానం చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు. కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు. దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆవళి అంటే వరుస, దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే, వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము, చేసిన దుష్కర్మలు ఉన్నాయి, వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వేళ పట్టున పూజా మందిరంలోకి వెళ్ళలేదు, ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు, కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు, వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం 1% కూడా బతకలేదు, కృతజ్ఞతతో బతికాడు. ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మికి తాపత్రయం ఉంటుంది, అయ్యో వీడికి భక్తి ఉంది, మా ఆయన మీద నారాయణుడి మీద భక్తి ఉంది, వీడి ఇంట్లోకి వెడదామనుంది, కానీ అలక్ష్మి రానివ్వదు. వీడు స్నానమే చేయడు సూర్యోదయం వేళకి, వీడింట్లో నువ్వు కూర్చోలేడు, నువ్వు రావడానికి వీల్లేదు, నా స్థానం. ఎక్కడెక్కడ వేదము చెప్పిందో అలా బతకని వాళ్ళు ఎవరుంటారో అక్కడ నేను ఉండాలి. అందుకని నువ్వెలా వస్తావు ఈ ఇంట్లోకి? నువ్వు రావడానికి వీల్లేదు. నోటిదాకా రానివ్వను ఏది, అలక్ష్మి అన్న మాటకది. బయట అన్నీ ఉంటాయి, చేతికి అందుతుందనుకున్నది అందకుండా పోతుంది. కారణం ఏమిటి అంటే,
వైదికమైనటువంటి జీవనమునందు వైక్లభ్యం వచ్చింది. ఈశ్వరుడు చెప్పినట్టు బతకడం పోయింది. పోయింది కాబట్టి భోగముగా మారదు, చేతికి అందదు. నువ్వు అనుకున్నదేదో అది నీకు అందదు. నీవు దానిని అనుభవించి సంతోషాన్ని పొందలేవు. అనుభవించి సంతోషించినది లక్ష్మి, చేతికి అందకుండా పోయినది అలక్ష్మి. అలక్ష్మి లక్ష్మిని తరివేస్తుంటుంది, రాకుండా చేస్తుంది. ఇప్పుడు రాకుండా మీకు ఏ పాపము అడ్డుపడిందో ఆ పాపమును తీయగలిగిన రోజు దీపావళి. అది ఉపాసన రీత్యా దాని గొప్పతనం. ఉపాసన రీత్యా ఉద్ధరణ పొందడానికి దీపావళి అమావాస్యకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఈ కారణానికి వచ్చింది. అందుకని దీపములు పెడతారు. ఇది ఒక ఇంట కాదు, ప్రతి ఇంట. అప్పుడు ఆవళి వరుస ఎందుకు వస్తుందంటే మా ఇంట్లోనే కాదా దీపం పెట్టింది, పక్కింట్లో పెట్టారు, ఆ పక్కింట్లో పెట్టారు. లక్ష్మి రావడానికి అలక్ష్మి అంగీకరించట్లేదని గుర్తు ఏమిటంటే వీధిలోకి వచ్చి దీపం పెట్టే అవకాశం లేనంత గాలులు వేయడం. ఈశ్వరుడు అవకాశం ఇచ్చినా శాస్త్రం చెప్పేవాడు లేడు, శాస్త్రం నమ్మి చేసేవాడు లేకపోతే పరిస్థితులు అలా తయారవుతాయి. కాబట్టి ఏ ఇళ్ల ముందు చూసినా దీపముల యొక్క వరుసలు కనపడతాయి. ఇప్పుడు ఈ దీపముల కాంతుల్ని చూస్తుంది లక్ష్మీదేవి. ఓ వీళ్ళు శాస్త్రమును నమ్మారు, గురువుని నమ్మారు, భగవంతుణ్ణి నమ్మారు, చేసిన దోషాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి నేను ఇంట ప్రవేశిస్తాను అంటుంది. ఆ రోజు అమావాస్య, పితృదేవతలు వస్తారు. వచ్చిన పితృదేవతలు ఆ చీకట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము పితృదేవతల యందు కూడా చాలా గౌరవంతో ఉంటున్నాం. మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, మా తండ్రి తాత ఎవరు శరీరం విడిచిపెట్టేశారో, ఇక నుంచి మేము వాళ్ళ పట్ల కూడా గౌరవంతో ఉంటాం, మర్యాదతో ఉంటాం. దీనికోసం దివిటీలు ఎత్తుతారు. అందుకే ఆడపిల్లలు దివిటీలు ఎత్తకూడదు, ఒక్క మగపిల్లలే దివిటీ ఎత్తుతారు. దివిటీ దక్షిణ దిక్కుకి తిరిగి మాత్రమే ఎత్తాలి. ఎందుకంటే పితృస్థానములు దక్షిణ దిక్కుకుంటాయి. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతారు పితృదేవతలు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కనపడడం కోసమని ఆ గోగునార మీద జ్యోతిని వెలిగించి ఆకాశంలోకి ఎత్తి దక్షిణ దిక్కును చూపిస్తారు. ఇక నుంచి మేము బుద్ధి తెచ్చుకుని పితృదేవతల పట్ల గౌరవంగా ఉంటాం, శ్రాద్ధాది కార్యక్రమములను సక్రమంగా చేస్తాం, అంతే తప్ప తల్లికి తండ్రికి కూడా తద్దినం పెట్టనటువంటి నిర్భాగ్య జీవితం మేము గడపం, అటువంటి కృతజ్ఞతతో ఉండం అని మర్యాదతో మగపిల్లలందరూ దీపాలు ఎత్తుతారు. దక్షిణ దిక్కుకి అది దివిటి. ముందు దివిటీలు చూపించి పితృదేవతారాధన ఏది చేసినా స్నానం చేయాలి. స్నానానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్కిలించి ఇంట్లోకి వస్తే ఇల్లాలు లక్ష్మీ స్వరూప కనుక మధుర పదార్థం పెడుతుంది. ఆ మధుర పదార్థాన్ని తింటాడు. మధుర పదార్థాన్ని తిని ఆ తరువాత దీపం వెలిగించి దీపంలో లక్ష్మిని చూసి ఇంటి యజమాని పూజ చేయాలి. లక్ష్మిని ఆరాధన చేసి బయటికి వచ్చి ఆ తర్వాత పండగ సందర్భంగా చేసుకునేటటువంటి ఉత్సవం చేసుకుని అర్ధరాత్రి వేళ లేచి ఆడవాళ్లు మాత్రమే డిండిమాల్ని మోగిస్తారు. ఇది కార్తీక మాసం వస్తోంది అంటే దాని ముందు నేపథ్యం అలా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మగవాళ్ళెవరూ వాయించకూడదు, ఒక్క ఆడవాళ్లు మాత్రం డిండిమాలు వాయిస్తారు. వాయిస్తే అలక్ష్మి ఇంకా ఏదో ఒక వంకతో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఇంటి ఇల్లాలే లక్ష్మి. మా ఆయన భక్తి ఏమిటో చూశావా, నేను ఆయన లక్ష్మిని. అర్ధరాత్రి కూర్చుందాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపో ఇంట్లోంచి డిండిమం మోగిస్తుంది. డిండిమం మోగిస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి శాశ్వత స్థానాన్ని పొందుతుంది. అందుకే ఐశ్వర్య సంబంధమై ఉంటుంది. అంతఃకరణమునందు ఆంతరమునందు బాహ్యమునందు కూడా ఐశ్వర్యమునివ్వగలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసము. అంత గొప్ప నెల కాబట్టి దీని పాడ్యమికి ముందున్న అమావాస్య అంత గొప్పగా ప్రారంభమైంది. అంత గొప్పగా ప్రారంభమైనటువంటి నెలలో ఈ నదీ స్నానం అనేటటువంటిది అంత ప్రత్యేకంగా విధించడానికి కారణం ఏమిటంటే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదీ జలాలన్నీ కూడా చక్కగా ప్రశాంతపడి తేటపడతాయి. తేటపడినటువంటి నదీ జలాలు ప్రవహిస్తుంటాయి. అందుకే పురుషుడు నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి. స్త్రీ నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడకుండా వెనక్కి తిరిగి నిలబడి స్నానం చేయాలి. వెళ్ళి నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేసేటప్పుడు సంకల్పంతో స్నానం చేయాలి. నేను గంగా స్నానానికి వెడుతున్నానండి, కార్తీక మాసంలో కాశీయాత్రకు వెడుతున్నాను,
కాబట్టి ఎంత అదృష్టం 9 రోజులు గంగా స్నానం చేస్తాను అని మీరు అనుకున్నారు అనుకోండి, మంచిదే. అలా వెళ్ళవద్దు అని నేను అంటలేదు, మంచిదే, వెళ్ళాలి. కానీ వేదం ఒక మాట చెప్పింది. నీవు అసలు ఆ ఆలోచన పొందడానికి కారణం ఎవరిచ్చారు? ఈ శరీరంతో ఉండడం వల్ల కదా. ఈ శరీరంతో ఉంటే కదా వెళ్ళి స్నానం చేయడం. ఈ శరీరంతో నువ్వు ఎలా ఉండగలిగావు? నీటి వలన. ఓ అన్నం ఉడకాలి, నీళ్లు ఉండాలి. కూర ఉడకాలి, నీళ్లు ఉండాలి. పంట పండాలి, నీళ్లు ఉండాలి. నువ్వు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీకు నీరు ఎక్కడిది? నీకు దగ్గరలో ఏ నదీ జలం వెడుతోందో దాన్ని నువ్వు నదిని హద్దుగా దేశకాల సంకీర్తనం చెప్తాం. అందుకే గంగా గోదావరియోహ మధ్యప్రదేశే శ్రీశైలస్య పూర్వ దిగ్భాగే లేదా ఈశాన్య దిగ్భాగే ఏదో చెప్పారనుకోండి, శ్రీశైలాన్ని గుర్తుగా పెట్టి మీరు ఏ నదికి దగ్గరగా ఉన్నారు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరికి తూర్పునున్నవారు, గోదావరికి పశ్చిమమునున్నవారు అని కదా అర్థం. పండిన పంటలు కానీ తాగిన నీళ్లు కానీ ఇవన్నీ గోదావరి తల్లి అనుగ్రహమేనా కాదా? నీవు గంగా స్నానానికి వెడుతున్నావు. నిన్ను ఉంచినది, నిన్ను పెంచినది, పోషించినది ఆ తల్లి. ఇప్పుడు నువ్వు ఇంకొక నది చాలా గొప్పది అని వెడుతున్నావు, మంచిదే. గోదావరి కూడా కాదందు, చాలా సంతోషిస్తుంది, నిజమే, మా అప్ప గంగ అంత గొప్పది అంటుంది. కానీ అమ్మా, అసలు ఆ ఆలోచన రావడానికి, ఈ ఉపాధితో వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ నీళ్లే తాగాను, నీ నీళ్లతో పండిన పంటలు తిన్నాను. అమ్మా, నీలో ముందు మునక వేసి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను. తల్లి, నాకు గంగా స్నానం చేసి గంగ యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటట్టుగా నాకు కృప చెయ్యి అని అడగాలి. అడిగి గోదావరిలో మునక వెయ్యాలి. ఇప్పుడు గోదావరి గంగకి సంకేతం పంపుతుంది. రెండు అప్పులే కదండి, జలాలేగా. ఏమో నా దగ్గర అన్నం తిని నా దగ్గర పెరిగిన వాడు ఎంత కృతజ్ఞుడో తెలుసా? నా బిడ్డ ఒకడు ఉన్నాడు ఇక్కడ. వాడు వచ్చి స్నానం చేసి నన్ను అనుమతి అడిగాడు. అనుమతి అడిగి కాశీ వెళ్తున్నానమ్మా, గంగ పెడుతున్నానమ్మా, గంగలో స్నానం చెయ్యాలనుకుంటున్నానమ్మా, అమ్మా నీ అనుగ్రహంతో నాకు గంగా స్నాన ఫలితం ఇప్పించమ్మా అని నన్ను వేడుకున్నాడు. అందుకని వీడికి చక్కగా స్నానం జరిగేటట్టు, వీడికి గంగ యొక్క అనుగ్రహం పూర్ణంగా కలిగేటట్టు ఓ అక్క అనుగ్రహించు అంటుంది గోదావరి. అందుకే వేదం ఏం చెప్పిందంటే, నువ్వు ఒక చోటికి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రకి అక్కడ నదీ స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే నీవు ఏ నదీ జలముల చేత బతికి ఉన్నావో, బతికి ఉంటావో ఆ నదీ జలంలో ముందు స్నానం చేసి వెళ్ళు. అందుకు కదూ ఎదర కాశీ వెళ్ళాలని ఇవ్వాలే గోదావరిలో స్నానం చేసి రావడానికి కారణం. ఇంత వర్షం పడుతున్నా వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తే వేద ధర్మానికి మనం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినట్టు. కాబట్టి నదీ జల స్నానము అంటే కేవలము తీర్థయాత్రగా వెళ్ళిపోయి స్నానం కాదు, ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నదిలో స్నానం చెయ్యాలి. సరే, ఈ కారణం చేతన చెయ్యలేకపోయాం, అయ్యో గోదావరి వెళ్ళలేకపోయామండి, మరి ఎలాగండి ఇప్పుడు దాంట్లోంచి పెద్ద ఆలోచన ఒకటి పెట్టుకుని, అనుమానాలు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి వేదిక దిగ్గానే ప్రశ్నల పరంపర సంధించక్కర్లేదు. మీ ఇంట్లో చేసే స్నానం కూడా గోదావరి జలాలేగా. కాబట్టి ఆ తల్లికి చెప్పండి, అమ్మా రాలేకపోయానమ్మా, వానలదిని ప్రయాణం హడావిడిలో ఉన్నాను, దగ్గరికి వచ్చేసింది కాశీయాత్ర, ఓ పంచేయి తల్లి, ఎప్పుడో అప్పుడు మళ్ళీ నీలో మునక వేసేటటువంటి అదృష్టాన్ని నువ్వే కృప చెయ్యి. నేను రాలేకపోయినందుకు క్షమించి, వీడు రాలేకపోయిన అర్భకుడు, వచ్చినవాడు రాగలిగాడు శక్తివంతుడు, రాలేనివాడు అర్భకుడు. అర్భకుడు గురించిగా తల్లి ఎక్కువ బెంగపెట్టుకుంటుంది. అందుకని నా మనసు వాడి ఎందు ఎక్కువ ఉంది, అందుకని వాడికి ఎక్కువ అనుగ్రహాన్ని కృప చెయ్యమని ఓ మాట పంపించమ్మా అని వేడుకోవాలి. నీకు భక్తి అంటూ ఉంటే లొంగుతాడు ఈశ్వరుడు. కాబట్టి నదీ స్నానము అందుకు విధింపబడింది. ఈ కాలమునందు నదీ స్నానమును తప్పకుండా చేసి తీరాలి. ఎందుకని? అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చింది నది. అక్కడ పుట్టి ఆ మార్గం గుండా వెడుతోంది. ఆ మార్గం గుండా వెడుతున్నటువంటి నది సాగరంతో కలుస్తుంది. సాగర సంగమము అంటారు. పరమ పవిత్రమైన ప్రదేశం సముద్రంతో కలిసిపోతుంది. భక్తి చివరికి అలా కలిసిపోవాలి అని శంకరులు శివానందలహరి చేస్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లకాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. నది వెళ్ళి 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 సముద్రంలో ఎలా కలిసిపోతుందో
అలా నా భక్తి కూడా చివరికి పరమేశ్వరుని యందు నేను కలిసిపోవడానికి పనికి రావాలి తప్ప నేను పరమేశ్వరుడిని రెండుగా ఇక విడివడి ఉండకూడదు. అదిగో ఆ సాయుధ్య స్థితి కలగడానికి నా భక్తి పనికి రావాలి. దానికి తార్కాణము నదీ ప్రవాహము. కనుక ఆ నదీ జలముల యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ఒక్క అనారోగ్యంతో ఉన్నవాడైతేనే కంఠపర్యంత స్నానం. ఆరోగ్యంగా ఉంది శరీరము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. రెండవ కారణం నదీ స్నానం ఎందుకు చెయ్యమని చెప్తారో తెలుసా అంటే ఋషులు కేవలము ఛాందసత్వముతో మాత్రమే మాట్లాడరు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం చంద్ర భగవానుడి యొక్క కిరణముల ద్వారా వ్యక్తమవుతుంది. అందుకే హిమకరహ అని పేరు ఆయనకి. ఆయన సుధాకిరణుడు అంటే అమృత కిరణుడు. ఆయన కిరణములలోంచి అమృతము స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రుని యొక్క కిరణముల చేత విశేషమైనటువంటి శక్తిని పుంజుకునేవి లోకంలో రెండున్నాయి. ఒకటి ఓషధులు, రెండు నదీ జలములు. ఈ రెండిటికి ఉన్న లక్షణం ఏమిటంటే చంద్రకిరణములలో ఉండేటటువంటి శక్తిని అవి పుచ్చుకుంటాయి. పుచ్చుకుని తమలోకి పొందుతాయి. ఆ అమృతాన్ని తమలోకి తీసుకుంటాయి. ఒక రాత్రల్లా నదీ జలాల మీద చంద్రకిరణములు పడ్డాయనుకోండి, ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడు పరిణితి చంద్రుడు. మీరు ఈ సంవత్సరం చూశారో లేదో, దర్శనం చేశారో లేదో నాకు తెలియదు. పౌర్ణమి నాడు మాత్రం చంద్రబింబం, పాడ్యమి నాడు కూడా, కృష్ణపాడ్యమి నాడు కూడా చాలా బాగా కనపడింది. తర్వాత ఈ మబ్బులేయడం మొదలైంది. పరిణితి చంద్రుడు అని పెద్ద చంద్రబింబం కనపడుతుంది. ఆ చంద్రకిరణములు, సుధాకిరణములు నదీ జలముల మీద పడతాయి. పడినప్పుడు నిజంగా అసలు ఆ పౌర్ణమి వెన్నెలలో ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అందాన్ని మీరు చూసి తీరాలి. గోగు మొక్క, నదీ ప్రవాహము, ఈ రెండు ఎలా ఉంటాయంటే వెండితో సమానంగా ఉంటాయి. చీకట్లో వెడుతూ మీరు చూస్తే ఒక వెండి రేకు కింద నేల మీద పెట్టబడిందా అన్నట్టుగా ఉంటుంది. అంత గొప్పగా ప్రకాశిస్తూ చంద్రకిరణములలో ఉండే శక్తిని అంతటినీ నెల్లాళ్ల పాటు తీసుకుంటాయి నదీ జలాలు. ఆశ్వీజమాసమంతా పుచ్చుకున్నటువంటి నదీ జలములు ఏ ఉన్నాయో అవి మంచి అమృతత్వాన్ని పొంది ఉంటాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసం వచ్చేటప్పటికి వెళ్ళి ఆ జలములలో స్నానం చేశారనుకోండి, మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం. ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది. ఆ ప్రవాహమునందు ఓషధీతత్వం ఉంటుంది, ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది, ప్రవాహమునందు రోగ నిరోధక శక్తి ఉంటుంది, ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది, ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి తల ముంచి స్నానం చేశారనుకోండి, దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆ అమృతత్వాన్ని, చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తల నుంచి, శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్ళిపోతే, అలా ప్రవహించి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏమవుతుందంటే, అందుకే ఆశ్వీజ కార్తీక మాసములు రెండూ శరదృతువి. కావలసినటువంటి తేజస్సుని, కావలసినటువంటి భక్తిని, కావలసినటువంటి శరీర ఆరోగ్యాన్ని శరీరం పుచ్చుకుంటుంది. శరీరం పొంది ఉపాసన యందు నిలబడగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఆ కారణం చేత తప్పకుండా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యండి. మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏమిటంటే అంచులేని బట్ట కట్టుకోకూడదు. అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు. అందున గోచి పోసి కట్టుకోవాలి. అథవా అంచు పంచ, అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంక ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి. ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు, మీ గోత్రం ఏమిటి, మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు, దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు. ఇది విశ్వాసము, శ్రద్ధ అంటారు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకరుడు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు, గురువు యొక్క వాక్యం మీద, శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పని చేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి. ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి, సంతోషిస్తాడు. అందుకే మీరు చూసుంటారు,
వ్రతము పాటించిన స్నానం చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే కృష్ణ భగవానుడు ఫలితం ఇవ్వడం కుదరదు అని చెప్పాడు భాగవతంలో. కాత్యాయనీదేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు. కాత్యాయనీదేవి మనకు ఫలితం ఇవ్వలేదని చెప్పడానికి తప్ప ఇలా స్నానం చేస్తారా ఎవరైనా అని అడిగాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసేది ఎప్పుడు? శవస్నానం. అది ఆఖరణ శరీరాన్ని పడుకోబెట్టి చల్లేస్తారు. ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. కాబట్టి ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి తప్ప మీరు బట్ట లేకుండా దిగంబరులై స్నానం చేసి మీరు ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పైగా ఒంటి మీద బట్ట లేకుండా నీటిలోకి వెళ్లి మునిగితే వరుణ దేవతకి అపచారం చేసినట్టు, జలములకు అధిదేవత వరుణుడు, ఆయనకి అపచారం చేసినట్టు. అందుకే తెల్లని బట్ట, అంచు ఉన్న బట్ట కట్టుకుని నదికి నమస్కారం చేసి సంకల్పం చెప్పి అప్పుడు నీటిలో మునక వెయ్యాలి. నీటిలో మునక వెయ్యడం అంటే ఎలా పడితే అలా మునక వెయ్యమని శాస్త్రం చెప్పలేదు. 2 బొటన వేళ్లతోటి బాగా గాలి పీల్చి ముక్కురంధ్రములను మూసుకుని 2 పొడుగు వేళ్లతోటి చెవిరంధ్రములను మూసుకోవాలి. ఇలా ఇలా మూసి ఊపిరి బాగా పీల్చి ఉన్నాడు కాబట్టి ముందుతో చేతితో తడిమి చూసి రాళ్లు రేవో అని నిర్ధారించుకొని అప్పుడు తలని 3 మాటలు ముంచి పైకెత్తాలి. పైకెత్తి వేళ్లు తీసేయాలి. అప్పుడు లోపలికి నదీ జలములు వెళ్ళిపోవు, నీళ్లు వెళ్ళిపోవు. అలా తల 3 మాటలు ఎవడు మజ్జనము చేశాడో అంటే నీటి యందు ముంచాడో వాడికి వెంటనే ఆ నది యొక్క అధిష్టాన దేవత ఆ నదీ స్నాన ఫలితమును వేస్తుంది. స్నానం ఒక్కటే అంత గొప్పదైంది వేదంలో. అందుకే ఒక్క స్నానము ఎంత శక్తినైనా ఇవ్వగలదు. ఒంట్లో బాగులేదండి కంఠం వరకు చెయ్యి, అది కూడా లేదండి చల్లుకో, అది కూడా లేదండి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ నది పేరు 3 మాటలు చెప్పి పైకి రా, వచ్చేస్తుంది అంతే ఫలితం. ఎప్పుడు? ఒంట్లో ఓపికండి చేయకుండా ఉండడం కాదు, ఒంట్లో ఓపిక లేని స్థితిని అనుసరించి ఆ భక్తితో నువ్వు నిలబడితే నదీ స్నాన ఫలితాన్ని నీకు వేస్తారు. కాబట్టి మనకి శాస్త్రం కార్తీక మాసంలో చెయ్యవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విధిగా స్నానాన్ని నిర్ణయం చేసింది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఎట్టి పరిస్థితులలోనూ కూడా శివునకు కేశవునకు భేదమును పాటించరాదు. అందుకే ఈ నెలకి కార్తీక దామోదరుడు అధిపతి. దామోదరుడికి పూజ చేస్తాం, పరమశివుడికి పూజ చేస్తాం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు, బిల్వపత్రితో పూజ చేస్తారు. అలాగే విష్ణువాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈశ్వరాధిపత్యము ఎవరిది అంటే దామోదరునిది అన్నారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు దామ్యా మాత్రే ఉదరే బద్ధ ఇది దామోదర. ఎవరు తాటి చేత కట్టబడ్డాడో వాడికి దామోదరుడని పేరు. తాటి చేత ఈశ్వరుడు ఎలా కట్టబడతాడు? ఈశ్వరుణ్ణి తాడు ముక్కేసి కట్టడం అంత తేలికే? అలా భగవంతుణ్ణి కట్టేయచ్చు అంటే ప్రతి వాళ్ళు కట్టేస్తారు. కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు నక్తవ్రతము అని చేస్తారు. అంటే పగటిపూట భోజనం చేయరు, పగటిపూట శరీరం నిలబడడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని మాత్రమే తీసుకుని ఈశ్వరారాధన చేసి సాయంకాలం వేళలో సూర్యాస్తమయం అయిపోయి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. కార్తీకం అంతా కూడా నక్తవ్రతం అంటే ఇలా చెయ్యవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్య కారణాలు వాటిని పక్కన పెట్టండి, కనీసం భక్తితో చెయ్యవచ్చు. దీనికి దామోదరుడు అధిదేవత. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఏమి విష్ణువుకి ఎన్ని నామాలు లేవు? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంతో విష్ణువు అధిదేవత అని చెప్పకూడదు? దామోదరుడే అధిదేవత అన్నారు. దామోదర లీల అని భాగవతంలో ప్రత్యేకంగా ఒక లీల. ఆ లీల అర్థమైతే, ఆ లీల వంట పడితే ఆ కట్టు ఎవరికి అర్థమైందో వాడి కట్లు తెగిపోతాయండి. అది విజయం. అసలు ఒక కట్టు గురించి వింటే మనం కూడా కట్టుబడినట్టుగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక్కొక్క కట్టు మీరు చూస్తే మీకు ఊపిరాగిపోయి మిమ్మల్ని ఎవరో కట్టేసినంత బాధపడే ఆయాసం వస్తుంది. ఒక కుక్కని ఉచ్చు వేసి పట్టడం మీరు చూశారనుకోండి, ఆ ఉచ్చు ఆ కట్టులో చిక్కుకున్న కుక్కని ఇడుస్తుంటే
మనకి ఊపిరి బిగపట్టేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఎలా కట్టేశారండి అనిపిస్తుంది. కట్టు మిమ్మల్ని కూడా కడుతుంది. కట్టుకున్న లక్షణం అది. ఎవరినో ఒకరిని పట్టుకుని వెనక్కి చేతులు ఇలా కట్టేసి కాళ్ళు కట్టేసి కొడుతున్నారు అనుకోండి, అతను నడవలేక కింద పడిపోతున్నాడు అనుకోండి, చాలా బాధ వచ్చేస్తుంది. బాప్రే ఎలా కట్టేశారో అని. కానీ ఒక్క దామోదర లీలలో మాత్రం ఆయన కట్టు వింటే మన కట్లు తెగిపోతాయి. ఇది విచిత్రం. అందుకని అసలు ఏం చెప్పారంటే దామోదరుడు అంటే ఎవరు తెలుసుకోవాలా వద్దా? దామోదరుడు అంటే తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పురాణ శ్రవణం చెయ్యాలి. దాని గురించి కాస్త 4 మంచి మాటలు చెప్పగలిగిన వాడిని ఎవరినో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన మీరు సమానంగా కూర్చోకూడదు. గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎత్తుగా కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలి. అది వినయం. కూర్చుని అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు దామోదరుడు? ఎవరి యందు 2 లక్షణములు ఉంటాయో వాడు దామోదరుడు. నేను కడతాను అంటే కట్టబడని వాడు, మనం వెంట పడితే కట్టబడేవాడు, వాడికి దామోదరుడని పేరు. అంటే కడదామని వెంటపడలేదు, ఎందుకు వెంటపడుతున్నాడో తెలియక వెంటపడిన వాడెవరో వాడికి కట్టబడతాడు. నేను కడతాననుకున్న వాడెవడో వాడి చేత కట్టబడడం, అటువంటి వాడెవడో వాడు దామోదరుడు. ఇప్పుడు వాడు శివుడా విష్ణువా? భగవంతుడు. అందుకే ప్రశ్నోత్తర మాలిక అని శంకర భగవత్పాదులు ఒక గొప్ప స్తోత్రం ఇచ్చారు. దాన్ని ఆయన ఏ పేరు పెట్టినా అలా ఉంటుంది. ప్రశ్నోత్తర మాలిక. మాలిక అంటే పుష్పమాలిక అంటాం కదా, అది నీ మెడలో వేసుకో అని. పుష్పమాలిక ఎందుకు ఇస్తారు? మెడలో వేసుకోమని కదూ. అలా ప్రశ్నోత్తర మాలిక. పుస్తకం చూస్తానని ఇవ్వలేదు ఆయనది. ఏదైనా మీకు ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటండి అంటే నేను ఇంటికి వెళ్ళి పుస్తకం చూస్తానండి అని చెప్తామని నీకు ఆయన ఇవ్వలేదు దాన్ని. ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు కింద ఆయన ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. ఇది మాలిక కింద కట్టారు. ఆయన ఒక మాలగా కట్టారు. ఎందుకు కట్టారు? నీ మెడలో వేసుకుని తిరుగు. మెడలో వేసుకోవడం అంటే ఏంటి? మెడ అంటే కంఠము. కంఠమునందు ఉండాలి అది. కంఠమునందు ఉండడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలంటే నీ బుద్ధి ఎందు ధరించి ఉండాలి. బాహ్యమునందు మాల మెడలో వేసుకుంటావు, ఈ మాల బుద్ధి ఎందు ధరించి ఉండాలి. ధరించి ఉండడం చేత ఇక్కడున్న మాల ఇక్కడి నుంచి వాక్కులుగా పైకి వస్తుంది. నీకు ఏదో వివేకం అనగానేమి అన్నాడు అనుకోండి, ప్రశ్నోత్తర మాలిక తెలిసినవాడు తడుగుకోడు, వెంటనే చెప్పేస్తాడు వివేకం అంటే ఉంటుంది. భగవన్, భగవంతుడనగా ఎవరు? కశ్చ భగవన్. శంకరుడే వేశారు ఆ ప్రశ్న. ఎవరు భగవానుడు? వెంటనే ఆయన అన్నారు మహేశ, శంకరనారాయణాత్మైక అన్నారు. భగవానుడంటే ఎవరో తెలుసా? మహేశ్వరుడు. మహేశ్వరుడు అని నేను అనగానే మళ్ళీ శివుడు అని అనుకుంటున్నావేమో. శివుడు మాత్రమే అని అనుకోకూడదు. శివుడంటే విష్ణువు కాదు, విష్ణువు అంటే శివుడని కాదనుకున్న వాడికి భగవానుడు తెలియడు. భగవానుడు ఎవరో తెలుసా? శంకరనారాయణులిద్దరూ కలిసి ఒకటిగా ఉన్న. రాజు గారు అన్నాడు, కాశీ వచ్చి కాశీ నుంచి వెళ్ళిపోతారా అందరూ, కానీ బాగా జాగ్రత్తగా గమనించండి, కాశీ వచ్చి హరిహర నామములను 108 నామములు చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అలా కాశీ వచ్చి చెప్పి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా ఉంటే వాడి ఆయు ప్రమాణము తీరిపోయిన తర్వాత మీరు వెళ్ళి పాశం వేయకండి, వాడిని ఇక మీరు తీసుకురాకండి, వాణ్ణి భగవంతుని యొక్క పార్షదులు తీసుకెడతారు అన్నాడు. అంటే శంకరనారాయణాత్మైక, శంకరనారాయణ అని పిలిచారు. మనకు అక్కర్లేదనుకోండి, ఆంధ్రదేశంలో పనికిమాలిన పేర్లన్నీ మనవే. ద్రవిడ దేశంలో ఇప్పటికీ శంకరనారాయణ అని పెట్టుకుంటారు. ఎంత గొప్ప పేరు శంకరనారాయణ అని దేవాలయం కూడా. శంకరనారాయణ అంటే శివ కేశవ సమాగమ స్వరూపము. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ అంటారు, భూయాద్భక్తి రవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. అమ్మా నాకు భక్తి కావాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విష్ణువు పాదాలు పట్టుకుని శివుడిని తిట్టడం, శివుడి పాదాలు పట్టుకుని విష్ణువుని తిట్టడం, ఇలాంటి దిక్కుమాల భక్తి నాకు అక్కర్లేదు. భక్తి అంటే ఏమిటో తెలుసా అమ్మా? నేను అడుగుతున్నది నిన్ను. భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. హరిహరులు 2 కాదు, హరిహరుడు ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒకటే. ఒకనాడు విష్ణువుగా ఉన్నవాడు ఒకనాడు శివుడిగా ఉంటాడు, వేషం మారుస్తాడు తప్ప ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్న భావన నా యందు బలపడిన భక్తి నాకు కావాలి తప్ప ఆయన వేరు ఈయన వేరు, ఈయన పూజ చేయడం ఆయన్ని తిట్టడం, ఆయన పూజ చేయడం ఈయన తిట్టడం, ఇలాంటి పనికి మాలిన భక్తి నాకు వద్దమ్మా అన్నవే. కాబట్టి కార్తీక మాసము ప్రత్యేకించి
దామోదరుడు అధిదేవతగా కలిగిన మాసము. దామోదరుడు అంటే నేను మీతో మనవి చేశా, ఈ 2 లక్షణములు ఉన్నవాడు. అందుకే 2 ముళ్ళ కథగా ఉంటుంది దామోదరుని. మీరు చాలా మాటలు విన్నారు, అయినా ఇవాళ ప్రశస్త్యమైన దినం కాబట్టి నేను మనవి చేస్తాను. ఎప్పుడు జరిగిన భాగవతము. నేను తల్లి యశోద ఒకనాడు చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో వచ్చాడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి నుంచి, అమ్మ నాకు దాహం వేస్తోంది, అమ్మ నాకు ఆకలేస్తోంది, తొందరగా నాకు పాలి. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెను. అమ్మ నాకు తొందరగా పాలిస్తావా, ఇవ్వ, అవతల నేను ఆడుకోవాలనుకో, నాతో ఆడుకునేటటువంటి నా స్నేహితులందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను తొందరగా విడిపోవాలి, నాకు తొందరగా పాలిచ్చే, నాకు ఆకలి వేసేస్తోందమ్మా, తర్వాత చల్ల చేసుకుందా. కానీ ఏంటమ్మా చల్ల చేసుకుంటూ అలా నిలబడతావు, నాకు పాలిమ్మంటే అని అమ్మ మీద ఓహో అరిచాడు. చిన్న పిల్లవాడు లేక లేక పుట్టాడు. ఆ పిల్లవాడు ఆ కోపం, ఆ ఎర్రటి పెదిమిలు, అదిరిపోతున్న బుగ్గలు, ఆ చిన్ని వేలు అమ్మకి ఇలా చూపించి మాట్లాడుతుంటే అమ్మ చల్ల చేసుకుంటూ ఏమిటో అంత కోపం అని ఏం పాలు ఇవ్వకుండా అలాగే చూస్తూ నవ్వుతాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఆ చిన్ని కృష్ణుడికి. ఏంటమ్మా నేను ఇంత అరుస్తున్నా, నాకు పాలు ఇవ్వకుండా నువ్వు చల్ల చేసుకుంటావు ఏంటమ్మా అని వెళ్ళి ఆ కవ్వం పట్టుకుపోయాడు. అమ్మ ఆపేసింది కవ్వాన్ని. కృష్ణుడు పట్టుకుంటే కవ్వం ఆగిందని మీరు అనుకుంటే తప్పది, భక్తి కాదు. ఎందుకో తెలుసా అండి, చల్ల చేసేటప్పుడు తాటిని ఈ చేత్తోనూ లాగుతారు, ఈ చేత్తోనూ లాగుతారు. 2 చేత్తో లాగితే తెగదా. అంటే ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని ముందుకు వదులుతారు, ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని వెనక్కి వదులుతారు. ఇప్పుడు కవ్వం ఇలా చెస్ అని కృష్ణ కర్ణామృతంలో చెప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. ఇది తిరుగుతున్నప్పుడు కవ్వం వేగంగా తిరుగుతుంది. పూల పొట్లం అంత చిన్న చేత్తో ఉన్న పిల్లవాడు వచ్చి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తల్లి గిర్రం తిప్పింది అనుకోండి, వేళ్ళు ఒరుసుకుపోవు, అరిచి ఒరుసుకుపోదు. ఆయన భగవానుడని ఆవిడికి తెలుసో తెలియదో పక్కన పెట్టండి, అమ్మో ఆ చెయ్యి ఎక్కడ ఒరుసుకుపోతుందో అనుకుంది. అది భక్తి. మనము చేస్తాం. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర పరిచారకుడు ఉండేవాడు శృంగేరిలో. ఆయన ఓ రోజున చంద్రశేఖర భారతీ స్వామి వారు బయటకు వస్తున్నాడు. అభిషేకం చేయడానికి సాలగ్రామాలు సిద్ధం చేస్తున్నాడు ఆ పరిచారకుడు. ఆయన అవన్నీ కడిగేసి బట్ట పెట్టి ఇలా ఒత్తేస్తున్నాడు పొడిగా చేయడం కోసం. ఆయన వచ్చి అన్నారు, ఏం చేస్తున్నావు అన్నారు. పొడిగా ఒత్తుతున్నాను అన్నాడు. ఆయన అన్నారు, దేన్ని ఒత్తుతున్నావు? సాలగ్రామాన్ని. ఏమిటి సాలగ్రామం అంటే? రాయి కాదురా, అది పరమేశ్వరుడు, ఆయన శరీరం రాది. ఆయనంత గట్టిగా ఒత్తుతావా? ఆయనకు ఒరుసుకుపోదురా. మెల్లిగా మృదువుగా ఒత్తరా, బట్టలో పెట్టి కాసేపు ఇలా ఉంచు, మెల్లిమెల్లిగా ఒత్తు. పసిపిల్లవాడికి స్నానం చేయించినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయిస్తావో, పసిపిల్లవాడికి ఒళ్ళు తుడిచినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని, బోర్లా పడుకోబెట్టుకుని, వాడి జుట్టుతో మెత్తటి బట్టతో తుడిచి మళ్ళీ వాడిని ముందుకు పడుకోబెట్టుకుని చక్కగా చేతులు కాళ్ళు అన్ని తుడుస్తావో అంత జాగ్రత్తగా తుడవాలి సాలగ్రామాన్ని. అందుకని అదేం తుడవడం రా అన్నారు. అందుకే మహానుభావుడు జీవన్ముక్తుడయ్యారు. ఆయనకి సాలగ్రామమునందు ఈశ్వరుడు కనబడ్డాడు. మనకి సాలగ్రామం అంటే మనం ఇంకోటి అంటాం. అందుకే మనకి పరమేశ్వరుడు కనబడ్డాడు. భక్తి అంటే భగవంతుని చూచుట. ఆవిడ కృష్ణుడు అంటే చేతులు విసుకుపోతే నాకేమిటి చూద్దాం అప్పుడు ఏం చేస్తాడో అనలేదు. తల్లి ప్రేమ అభివ్యక్తమైన అది భక్తి. అమ్మో ఎక్కడ చేతులు ఒరుసుకుపోతాయో ఆపేసింది. ఇప్పుడు పట్టుకున్నాడు కవ్వాన్ని. అంతేగాని కృష్ణుడు కవ్వం పట్టుకుంటే యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అసలు అర్థం కాలేదు. అలీల యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అర్థమైంది. మానసికంగా చూశాడు లీలని అని గుర్తు. వాడి బంధములు తెలుతాయి. కాబట్టి సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాడు. గంతులేసేసాడు, వెళ్ళాడు, గభాలను ఇలా కవ్వం పట్టుకున్నాడు. ఆగిపోయి అమ్మ తిప్పడం మానేసి. ఇప్పుడు ఇంకా చల్ల చేయడం ఆపేస్తే ఏం చెయ్యాలి? ఆవిడికి నేను పనిలో ఉన్నాను రా అనడానికి ఏం లేదు. చన్నిమ్మనుచున్, అమ్మ నాకు తొందరగా స్తన్యం ఇస్తావా ఇవ్వవా? ఆవిడ కూర్చుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం నోట్లో పెట్టి తాగుతున్నాడు. పాపం ఈయన వస్తాడు హడావిడిగా పాలడుగుతాడని ఆవిడికి ఏం తెలుసు? ఆ పక్కనే దాలి అంటారు, ఇప్పుడంటే పొయ్యలు, పూర్వం దాలి పిడకలతో వెలిగించి పెట్టేవారు. చక్క ఎర్రటి తెట్టు కట్టేటట్టుగా పాలు తయారై పొంగుతుంటే కొంత సమయం తీసుకునే అంత తొందరగా పొంగిపోవు దాలి మీద పెడితే. అప్పుడు వచ్చి నీళ్లు చల్లి 2-3 మాటలు పొంగి కిందకి దిగిన తర్వాత
కిందకి పెట్టేసేవారు. పెట్టి తోడు పెడితే ఓ ఏమి సువాసనతో కూడిన పెరుగు అది, ఆ కమ్మటి పెరుగు కుండలోది. అదిగో అలాంటి దాలి మీద పెట్టిన పాలు పొంగుకు వస్తున్నాయి, అంటే పొంగు కనపడుతోంది. ఒక్కసారి పొంగిపోయాయి అనుకోండి, ఆవిడ కూడా లేచి ప్రయోజనం ఉండదు. దాలి మీద పాలు కాబట్టి అవి పొంగుతూ కనపడతాయి. మీరు మెల్లిగా అడుగులు వేసి అక్కడికి వెళ్ళి కాసిన నీళ్లు చల్లిన తర్వాత లోపలికి పెడతాయి. ఇప్పుడు ఆవిడ చూసింది, పాల పొంగు కనపడింది ఆవిడకి. అయ్యయ్యో పాలు పడిపోతాయేమో అని ఆవిడ ఈ పిల్లాన్ని పాలు తాగుతున్నవాడిని కింద దింపి తన గబగబా జలపాత్ర తీసుకుని వెళ్ళి ఆ పాల మీద నీళ్లు చల్లింది. ఎంతసేపు పడుతుందండి? మహా అయితే కొద్ది క్షణాలు పడుతుంది. వెళ్ళి ఆ నీళ్లు చల్లి ఇలా వచ్చేవాడు. మంచి పాలు తాగుతూ సంతోషంగా ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని ఎప్పుడైతే పక్కన పెట్టి పాల మీద నీళ్లు చల్లడానికి వెళ్ళిందో ఆయన దాన్ని ఇంకొకలా తీసుకున్నాడు. అంటే నాకు పాలివ్వడం కన్నా అక్కడ పాలు పొంగిపోవడం నీకు ఎక్కువైపోయింది. ఎంతమందికి పట్టే భాగ్యం ఇది? కోట్ల 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 మందిలో ఎవరో తప్ప నాకు పాలిచ్చిన వారు లేరు. అందుకే పోతన గారు అసలు పొంగిపోయారంతే. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే అన్నారు. ఆయనకి తల్లి పాలు తాగడం తెలియదు భగవంతుడికి. ఆయనకో తల్లి తండ్రి ఉంటే కదూ. అందుకే భగవంతుడి విషయంలో ఒక విచిత్రమైన మాట ఉంది. అసలు లోకంలో అనాథుడు ఎవరు? అనాథుడు అన్న శబ్దం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు లేకపోతే రక్షించేవాడు. అనాథండి పాపం, ఆయన ఎవరండి కాపాడతారు అంటారు. అసలు తనకి తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా మనిషి ఉండడుగా, కాబట్టి వాడు అనాథ కానే కాడు. తల్లి తండ్రి లేనివాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే అనాథ. కాబట్టి ఎవరు అనాథనాలి? ప్రపంచంలో అలా లేనివాడు ఆయన ఒక్కడే. కాబట్టి అనాథనాథుడు ఎవడో వాడే అనాథ. వాడికే లేరు తల్లిదండ్రులు. మరి ఏమండి పాపం అంటే ఆయనకో దరిద్రం ఉందా? కాదయ్యా, ఆ తల్లి తండ్రి ఉంటే ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి ఆ వచ్చిన శూన్యాన్ని పూర్తి చేయడానికి పక్కన అమ్మవారు ఉంది. మరి ఆ అమ్మవారికి వచ్చిన శూన్యాన్ని పూడ్చడానికి అయ్యేవారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ అనాథల కాదు, సనాథలే. కాబట్టి వాళ్ళిద్దరు ఉండగా మనం అనాథలం కాదు, అమ్మకి అయ్యకి అమ్మ పక్కన ఉండగా వాళ్ళిద్దరూ అనాథలు కారు. లోకంలో అనాథ అన్న మాట వాడవద్దు, ఆ మాటే అనాథ తప్ప అసలు అనాథలు లేరు.